చేసుకునేటట్టుగా చేస్తామని చెప్పాం, చేస్తా ఉన్నాం. రేపు పొద్దున ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఈ రోజు మీరు ఇచ్చిన ప్రతి సమస్యని రాసుకొని వెళ్తా ఉన్నాం. వాటన్నిటిని కూడా అమలు చేస్తాం. మీరందరూ కూడా పెద్ద మనసుతో నిన్న శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే శ్రీహరి గారిని గెలిపించి ఆస్వాదించి పంపించి ఈరోజు సమస్యల పరిష్కారం చేపించుకుంటున్నారో, రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీ చందర్ రెడ్డి గారిని చేయి గుర్తుపైన భారీ మెజార్టీతో మీరు గెలిపించి పంపించండి. మీకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే బాధ్యత మేమంతా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే జడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు గారు రైతు బంధుకు సంబంధించి కొన్ని అంశాలు నా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు మన శ్రీహరి గారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మిత్రులారా, రైతులందరికీ మేము ఏ రైతు భరోసా కార్యక్రమం చెప్పామో తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీ అందరికి ఇవ్వదలుచుకున్నాను. మేము చాలా స్పష్టంగా ముందుగా మొదటి 1 ఎకరం నుంచి మొదలు పెట్టాం. కొండలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి, రోడ్లకి, లేకపోతే వ్యవసాయం చేసేటువంటి భూములకి, భూస్వాములకి కాదు ఇవ్వాల్సింది. భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా 1 ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం. 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం. కొద్ది రోజులున్న 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ముందుగా చెందాల్సింది ఈ చిన్న సన్న మధ్యతరగతి సంబంధించిన రైతాంగ సోదరులకి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, శ్రీహరి గారు సమయం ఎక్కువగా లేదు, ఇంకా చాలా అంశాలు చెప్పాల్సిన ఉన్నప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా 5 ప్రోగ్రాంలు చేయాలి మేము. శ్రీహరి గారు చిన్న 2-3 అంశాలు నన్ను అడిగారు. సబ్ స్టేషన్ సంబంధించి 33/11 kV మక్తల్లో కావాలని అడిగారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, రాష్ట్ర మంత్రికి సంబంధించిన మంత్రిగా వెంటనే వాటిని శాంక్షన్ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. అట్లాగే ఉట్నూరు మండలం పులిమామిడి దగ్గర 33 kV స్టేషన్ సబ్ స్టేషన్ కూడా కావాలని అడిగారు, దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్తా ఉన్నాను. అట్లాగే ఇంకొక డిగ్రీ కాలేజ్ సంబంధించి మిత్రుడు మన మధుసూదన్ రెడ్డి గారు వారు శాసనసభ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి ఫైల్ కూడా ఆ నియోజకవర్గంలో లేదు, కావాలని అడిగారు. దాన్ని కూడా తొందరలోనే క్లియర్ చేసి వారికి కూడా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా శుభ కార్యక్రమాన్ని, అలాగే వారి నియోజకవర్గంతో పాటు ఇప్పుడే మేమందరం కలిసి చూసాం, సంగమండ రిజర్వాయర్ని ప్రత్యక్షంగా చూసాం. రిజర్వాయర్ మధ్యలో మంచి గడ్డ ఉన్నది, ఐలాండ్ లాగా. ఆ ఐలాండ్ని సంగమండ ఒక మంచి ఎకో టూరిజం ప్రాజెక్ట్గా కూడా మార్చాలి. ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి రాకపోగలు టూరిజం పేరు మీద తీసుకొని వస్తే ఇక్కడ ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వడివడిగా కొనసాగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చేస్తామని చెప్తూ, అట్లాగే ఇప్పుడు మేము రీహాబిలిటేషన్ కోసం నిధులు ఇస్తా ఉన్నాం. ఎవరెవరైతే ఇళ్ళు గ్రామాలు ఖాళీ చేసి ఆ రిజర్వాయర్ ముంపు కింద గురవుతున్నటువంటి ప్రాంతాలు ఖాళీ చేసి ఉంటాయో, ఆ ఖాళీ చేసినటువంటి భూముల్లో కూడా ఒట్టిగా వదిలిపెట్టకుండా సోలార్ పవర్ ప్రాజెక్ట్ కూడా అక్కడ పెడతామని చెప్పి వారు అడిగారు, పెడతామని కూడా మీ అందరికీ మాటిస్తూ, మరొక్కసారి నేను మీ గుండె చప్పుళ్ళు, మా ప్రేమ, మీ అభిమానం, మనందరి ఆత్మీయత, ఆప్యాయత ఇలాగే కొనసాగాలని, తప్పనిసరిగా తిరిగి మళ్ళీ ఈ సంగమండ పగిలి నీళ్లు పారేటప్పుడు నేను శ్రీహరి గారిని కోరుతా ఉన్నాను, ప్రత్యేకంగా ఆ నీళ్లు పారిచ్చే రోజు మాత్రం తప్పనిసరిగా నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ పిలిపించి మీ అందరితో కలిసి కూర్చొని భోంచేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారీ మెజార్టీతో మంచి యువ నాయకుడు, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతాడు, వీరిని గెలిపిస్తే
శాసనసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేం చేయగలిగింది చేస్తాం. అటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వారు తీసుకొని వస్తారు. అంతిమంగా ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి సవినయంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి వారికి, వంశాన్నకు, స్థానిక శాసనసభ్యులకు, జిఎంఆర్ గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అన్ని గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సంగమన్న గ్రామ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. దయచేసి అందరూ నిదానంగా వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే సహకరించిన పోలీస్ సిబ్బందికి, మాకు సహకరించిన ప్రత్యేకంగా మీడియా మిత్రులకు పేరు పేరున ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ అందరికీ. డప్పులతోటి గలగల గల గజలతోటి అదిగదిగో వంశన్న మన కోసం వస్తుండు, అదిగదిగో వంశన్న మన కోసం వస్తుండు. అరే పాలమూరు గడ్డ మీద తెగువ గల్ల బిడ్డ తాను కాంగ్రెసు జెండ బట్టి మన ముంగిటకొస్తుండు, కాంగ్రెసు జెండ బట్టి మన ముంగిటకొస్తుండు. అరే పద 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 పదమంటూ పల్లె పల్లె తిరుగుతుండు, సహకారం ఇస్తే సంక్షేమాన్ని తెస్తనండు, సహకారం ఇస్తే